వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, దాని చుట్టూ క్రైమ్స్ అవుతున్నాయి, లేదా విడాకులు అవుతున్నాయి. ఇట్లాంటివి చాలా కామన్ అయిపోయింది మన కంట్రీలో. అసలు విడాకుల పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ చూడు పెళ్ళిళ్ళు కావడం, లేకపోతే విడాకులు అవ్వడం, ఇదే వింటున్నాం. కానీ చాలామందికి విడాకులు తీసుకోవాలంటే ఏంది, ఏం రీజన్స్ ఉండాలి, ఏమైతే విడాకులు తీసుకుంటారు, అసలు విడాకులు తీసుకునే పద్ధతి ఏంది, మెయింటెనెన్స్ ఏంది, ఇవేవి విషయాలు క్లారిటీ లేనే లేదు. అసలు దాని గురించి మినిమం నాలెడ్జ్ లేదు, ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా. సో వాటి గురించి ఫస్ట్ ఆ యాక్ట్ ఏంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏంది, అసలు విడాకులు తీసుకోవాలంటే ఏంది, ఏం కథ, దేంట్లో ఏం వర్తిస్తుంది, ఇవన్నీ కొంచెం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లీగల్లీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి మనకి, రైట్? సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను మన స్టూడియోకి పిలవడం జరిగింది. మీ అందరికీ బాగా పరిచయం హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గార్లపాటి గారు. సో ఆయనతోనే మాట్లాడి అసలు ఈ యాక్ట్స్ ఎట్లుంటే ఏంది సంగతి ఇవన్నీ మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో నిజంగా చాలా విపరీతంగా విడాకుల కేసులు వింటా ఉన్నాం, మీరు కూడా వింటా ఉంటారుగా. అవును. సో బాగా వస్తాయా కేసులు మీకు విడాకులు? ఈ మధ్యలో ఎక్కువ. సో మన దగ్గర ఎందుకు ఇంత విడాకులు పెరిగిపోవడం కారణం ఏంటంటారు అసలు? మీరు అంటున్నారు కానీ డివర్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక సర్వే చూస్తే 1% ఈజ్ ది డివర్స్ రేట్ ఇన్ ఇండియా, ఈజ్ ది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. అదే ఒక సౌత్ కొరియా ఎగ్జాంపుల్ చూస్తే ఇట్స్ 46%. అంటే 46% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు విడిపోతున్నట్టు. కంపేర్ టు ఇండియా చూస్తే ఇండియాలో 1%, అంటే 100 జంటలు పెళ్ళి అవుతున్నాయి అనుకోండి, అందులో ఒక్కటి అవుతుంది. ఇప్పుడు ఒక్క కేసు ఎగ్జాంపుల్ తీసుకొని వివాహ చట్టమే అలాగా, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఇండియన్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈస్ పర్ఫెక్ట్. దేర్ ఆర్ సమ్ కేసెస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. డివర్స్ పెరుగుతుంది. ఒకప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇప్పుడు పెరిగింది, బట్ మిగతా దేశాలతో పోలిస్తే తక్కువే, చాలా తక్కువ. ఓకే. ఈ మధ్య అంటే సోషల్ సిచ్యువేషన్స్, బికాస్ ఆఫ్ సోషల్ సిచ్యువేషన్స్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న అవేర్నెస్ కానీ, ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, సొసైటీ రీజన్స్ చాలా ఉంటాయి. వండర్ఫుల్. సో ఈ లెక్కనైతే మన ఏదైతే మన హిందూ కల్చర్ ఉందో దీన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఇంకా ఉంది మన చేతిలో, దానిపైన ఫోకస్ చేయండి మీరు. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి నేను ఇందాక కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనము అని చెప్పేసి ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అసలు ఏమేమి ఉంటాయి, దాంట్లో మేజర్ పాయింట్స్ ఏంది అనేది ఇప్పటికీ మాకు వీ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. సో దీని గురించి ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు డైవర్స్ అనేది కాన్సెప్ట్ హిందూస్కి ఇంపోర్టెడ్ ఫ్రమ్ వెస్ట్ అనొచ్చు. ఎందుకంటే మనకి హిందూస్కి దెర్ ఇస్ నో థింగ్ సచ్ యాజ్ డైవర్స్. అంటే మన పురాణాలు చూసుకున్నా, ఇప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డివోర్స్ అనే కాన్సెప్టే లేదా? హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డివోర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. హిందూస్కి బేసిక్గా అంటే వేదిక్ హిందూస్ కానీ సనాతన ధర్మంలో చెప్పిన ఏదైతే హిందూస్ బేసిక్ మూలాలు ఏవైతున్నాయో అందులో డివోర్స్ అనేది లేదు. మనకు ఒక మ్యారేజ్ అనేది హిందువులకి ఒక సాక్రమెంట్ అంటారు. ఏంటంటే ఒక పుణ్య కార్యం. ఇక్కడ ఏంటంటే 7 జన్మల బంధం. మీరు చూసుంటారు మన దగ్గర కస్టమ్స్లో కూడా 7 స్టెప్స్ వేపిస్తారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ 7 అడుగులు వేయాలి. అది ఇట్స్ ఎ రిచువల్. మ్యారేజ్ ఇన్ ది హిందూస్ ఈజ్ ఎ రిచువల్. ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్ లైక్ అదర్ సొసైటీస్. హిందూలో డైవర్స్ అనేది మాత్రం ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది వెస్ట్ అనడమే కరెక్ట్. సనాతన ధర్మం ప్రకారం లేకపోతే వేదిక్ ఇండియా, వేదిక్ భారత్ గురించి మాట్లాడితే మనకు మన హిందూ పురాణాలలో ఎక్కడ డివర్స్ అనేది కనిపించదు. సో ఓకే, ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ దీంట్లో డివర్స్ ఇవన్నీ ఈ పద్ధతి అంతా కూడా బ్రిటిష్ నుంచి వచ్చిందే, బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిందే. బ్రిటిష్ వాళ్ళు డైవర్స్ అనే దాన్ని అటాచ్ చేసారు. ఓకే, రైట్. ఫస్ట్ కోడిఫై ఏదైతే అయిందో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 యాక్ట్, అప్పటి నుంచి దీన్ని యాక్ట్లో చేర్చినారు. వేదిక్ కల్చర్లో మాత్రం భారతీయులకు ఆర్ హిందువులకు డైవర్స్ అనేది తెలియదు. మన పురాణాల్లో ఎక్కడ పలానా వ్యక్తి ఇంకో వాళ్ళ భార్యతోని కానీ లేకపోతే పలానా భార్య తన భర్తతో కానీ విడాకులు తీసుకున్నట్టు మన చరిత్రలో అయితే లేదు. ఎస్, ఇదైతే కరెక్ట్. సో ఇక్కడ మనం ఇంకోటి డిస్కస్ చేయాలి ఏంటి అని అంటే, హిందూ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ జరిగింది అంటే వీళ్ళు హిందూస్, వీళ్ళకి హిందూ మ్యారేజ్ జరిగింది అని కన్సిడర్ చేయాలంటే ఆ పెళ్ళిలో ఏవైతే రిచువల్స్ ఫాలో అవుతారో దీంట్లో కొన్ని పర్టికులర్గా ఫాలో అయితేనే, వీటిని చేస్తేనే వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు అని కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఏంటి అవి? ఫస్ట్ సప్తపది.
అది 7 అడుగులు నడవాలి. 7 అడుగులు. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే కస్టమ్ వైజ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క కమ్యూనిటీ వైజ్ వాళ్ళ కస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ పర్టికులర్ కస్టమ్. మన తెలంగాణ చూస్తే మెయిన్ 3 ముళ్ళు వేయడం, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది కస్టమ్. సో అట్లా ఆ పద్ధతి ప్రకారం ఇట్ ఈస్ డిఫైన్డ్. ఓకే. ఓకే. సో ఇట్లాంటివి మేజర్ కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవి. కానీ కొంతమంది ఆదర్శ వివాహం అని చెప్పి కొంతమంది కొన్ని వివాహాలు చేసుకుంటారు. లైక్ నేను కొంతమందిని చూసిన అసలు తాళిబొట్టే కట్టకుండా వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని యూనో సంవత్సరాలు కలిసి ఉండి చాలా మంచి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. దీంట్లో కూడా అందరూ తాళి కట్టుకోరు. కొంతమంది జస్ట్ దండలు మార్చుకొని సంతకాలు పెట్టుకుంటారు. అండ్ కొంతమంది పోలీస్ స్టేషన్లో చేసుకుంటారు సిచ్యువేషన్స్ బాగాలేక. సో ఈ మ్యారేజ్ అన్ని కన్సిడర్ చేయరా అయితే? యాజ్ పర్ ది యాక్ట్ అయితే రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా వాళ్ళు వాళ్ళ కస్టమ్ ప్రకారం చేసుకున్న దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మ్యారేజ్. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ ఈ పద్ధతిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పద్ధతిలో ఎందులో పెళ్ళైనా, ఏ విధమైన పద్ధతిలో పెళ్ళైనా కూడా ఆ పర్సన్కి రేపటి రోజు ఏదో జరిగిందో ఇష్యూ వచ్చింది, ఇద్దరు విడిపోదాం అనుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిందా లేదా అనేసి ఒక అడ్వకేట్ దగ్గర పోతే అడుగుతాడు. వాళ్ళు ఏం చూపించాలి మీకు అప్పుడు యాజ్ అ ప్రూఫ్ వాళ్ళ పెళ్ళయింది అని, ఈ పలానా వ్యక్తి నా భర్త అని చెప్పడానికి ఏం చూపించాలి? వాళ్ళ కస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ తాలిబొట్టు కట్టడం ఉంటుంది, ఫోటో తాలిబొట్టు కట్టిన ఫోటో కానీ, ఓకే, ఏమంటారు 7 అడుగులు నడిచిన ఫోటో కానీ. ఓకే. సో ఇద్దరు కలిసి ఉత్తి దండలు వేసుకుని దిగిన ఫోటో కన్సిడర్ చేయరు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కంటెస్ట్ చేయనంత వరకు ప్రాబ్లం లేదమ్మా. కంటెస్ట్ అంటే ఒకరు ఒప్పుకున్నారు, ఒకరు ఒప్పుకోవట్లేదు. కంటెస్ట్ చేయనంత వరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏఐ వచ్చాయి, ఏదైనా మార్పు చేయొచ్చు. పెళ్లి కానోళ్ళని కూడా తీసుకొచ్చేసి పెళ్ళి అయింది అని చెప్పేసి చూసే టైం ఇది. మేము మాత్రం సజెస్ట్ చేసేది ఏంటంటే గో ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే. ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సపరేట్గా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇట్ ఈస్ మోర్ వ్యాలిడ్ కదా. ఓకే. ఓకే. అంటే అక్కడ అనుకునేటోళ్ళకి రిజిస్ట్రేషన్ ఉన్నా లేకున్నా నడుస్తుంది, చల్తా. కానీ విడిపోవాలనుకునేటోళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ ఉంటే బెటర్. రిజిస్ట్రేషన్ ఉండడం బెటర్. ఓకే. ఓకే. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే డివోర్స్ అనే కాన్సెప్ట్ ఉందో, ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం చాలా కేసెస్ చూస్తుంటాం డిఫరెంట్గా. ఇక్కడ లైక్ ఇప్పుడు భర్తకి ఇష్టం ఉంటుంది డివోర్స్, భార్యకి ఇష్టం ఉండదు, లేదా రివర్స్లో ఉంటుంది, వైస్ వర్సా ఉంటుంది, లేకపోతే ఇద్దరికి ఇష్టం మ్యూచువల్గా. సో ఇట్లాంటి కేసెస్లో ఏంది అసలు డివోర్స్ కాన్సెప్ట్ ఎట్లా వర్తిస్తుంది వాళ్ళకి? డివోర్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కంటెస్టెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ ఎవరికన్నా ఒకరికి విడాకులు తీసుకోవాలి ఉంటుంది, సెకండ్ వ్యక్తికి తీసుకోవద్దు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కంటెస్టెడ్. అట్లా ఉన్నప్పుడు ఏదన్నా ఒక బలమైన గ్రౌండ్, అంటే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ క్లియర్గా డిఫైన్ చేసింది అసలు వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డివర్స్ అని. అదొక టైప్. సెకండ్ది మ్యూచువల్ కన్సెంట్ అంటారు. మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు, మేమిద్దరం కలిసి ఉండలేమో అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి కోర్టుకు అప్లై చేయొచ్చు. మేము మ్యూచువల్ కన్సెంట్తోని మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కోర్టుకు అప్లై చేయాలి. అప్లై చేస్తే వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్ బేస్తోని డిక్రీ ఆఫ్ డివర్స్ అంటారు. ఒక్కసారి డిక్రీ ఆఫ్ డివర్స్ అయింది అంటే వాళ్ళు చట్టబద్ధంగా విడిపోయినట్టు. ఓకే. సో ఇప్పుడు మ్యూచువల్కి వచ్చేసరికి అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి చెప్పిన తర్వాత వీళ్ళు ఏ రీజన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా, మాకు ఇద్దరికి ఇష్టం లేదు విడిపోదాం అనుకుంటున్నాము అని అంటే వచ్చేస్తుంది విడాకులు? దట్ ఈస్ మ్యూచువల్. ఏం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మేము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము అని చెప్తే చాలు. యూజువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఒక MOU అనేది రాసుకుంటారు. ఓకే. పిల్లలు ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఇద్దరు టుగెదర్, ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు కలిసి ఒక ఇల్లు కొనుక్కొని ఉంటారు, అప్పటికే దానికి ఒక EMI కట్ అయ్యి ఉంటుంది. సో దానికి రిలేటెడ్ MOU. ఇంకోటి చాలా మంది రాసుకునేది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ డివర్స్ అయిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరు ఏం క్లెయిమ్ చేసుకోము, క్రిమినల్ కేసెస్ పెట్టుకోము, వాళ్ళ ప్రాపర్టీ మీద వీళ్ళ ప్రాపర్టీ మీద వాళ్ళు ఏం పెట్టుకోము అని చెప్పేసి ఒక MOU రాసుకుంటారు. ఆ MOU అటాచ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళకు డిగ్రీ ఆఫ్ డివర్స్ కోర్టు ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఇంకో సైడ్ చూద్దాం. ఇంకోటి ఏంది, ఇప్పుడు భర్తకో భార్యకో ఇష్టం విడాకులు, ఇంకొకరికి ఇష్టం లేదనుకో. సో ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, అసలు ఫస్ట్ విడాకులు తీసుకోవాలనుకుంటున్న పర్సన్ సైడ్ ఆలోచిస్తే, విడాకులు తీసుకోవాలి అనుకునే పర్సన్కి ఏం రీజన్స్ ఉంటే విడాకులు యాక్సెప్ట్ చేయొచ్చు? ఒకవేళ భార్య మీద కానీ భార్య భర్త విషయంలో తీసుకుంటే ఒక 9 గ్రౌండ్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్, ఫస్ట్ గ్రౌండ్ ఈజ్ అడల్టరీ. అడల్టరీ అంటే ఏంటంటే తన భర్తతో కానీ లేకపోతే తన భార్యతో కానీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ స్పౌస్ కాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంటే. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి క్రిటికల్ ఏంటంటే, ఒక మీరు సస్పిషన్
అది ఏదో లైక్ అనుమానంతో పోకూడదు కోర్టుకు, ఓకే విత్ ప్రూఫ్. విత్ ప్రూఫ్. ఓకే. పలానా భర్త లేకపోతే భార్య ఇలా చేస్తుంది, వివాహేతర సంబంధం ఇట్లా ఉంది అంటే బేస్డ్ ఆన్ దట్ దే కెన్ అప్లై ఫర్ ది డివోర్స్. ఓకే. అడల్టరీ గ్రౌండ్ తీసుకుంటే అడల్టరీ ఈజ్ ఐపీసీ 497 ప్రకారం అడల్టరీ ఈజ్ డిఫైన్డ్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో వైఫ్ వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుంటే ఇంతకుముందు 497 ప్రకారం ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో అతని పేరు మీద హస్బెండ్ పోయి కేసు వేసేవాడు. ఓకే. సో సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ సెక్షన్ 497ని రిపీల్ చేసింది. కానీ ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ కేస్ నౌ, బట్ అడల్టరీ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్. బికాస్ ఆఫ్ అడల్టరీ నేను నా వైఫ్తో నేను డైవర్స్ తీసుకుంటున్నా అని చెప్పేసి డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు, వైఫ్ హస్బెండ్ మీద కానీ హస్బెండ్ వైఫ్ మీద కానీ. ఓ అంటే క్రిమినల్ కేసు ఆ అదర్ పర్సన్ ఎవరైతే వాళ్ళ వైఫ్ తోని సంబంధం పెట్టుకుందో ఆయన పైన క్రిమినల్ కేసు అయ్యేది ఇంతకు ముందు సెక్షన్ 497 ప్రకారం. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇద్దరు పెద్దలే, ఇద్దరు యూనో చాలా పెద్దలు ఏజ్లో మేజర్స్. ఆ మేజర్స్ ఇద్దరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు లేదా ఒక సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఆయనను శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అనేది గ్రహించి జరిగిందంటారా అంటే ఇదంతా? మెయిన్ అప్పుడు తీసుకున్న ఆ పర్టికులర్ కేసులో తీసుకున్న ఉద్దేశం ఏంటంటే వైఫ్ అంటే ఒక విమెన్ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది హస్బెండ్. ఎస్, ఏదో ప్రాపర్టీ కదా, నా ప్రాపర్టీ నా రైట్ అనడానికి. ఇది నా పిల్లరా అనడానికి లేదండి. వైఫ్ అండ్ హస్బెండ్ హాస్ దేర్ షుడ్ బి లవ్ అండ్ అఫెక్షన్ రిలేషన్షిప్. అండ్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ది అదర్ సైడ్, లైక్ ఇట్లా ఇప్పుడు హస్బెండ్ ఇంకొక ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు, భార్య పోయి ఆమె పైన కేసు వేయొచ్చా లేకపోతే ఇద్దరి మీద వేయాలన్నా అది ఉందా? అది క్రిమినల్ కేసా? క్రిమినల్ కేసు, ఇట్స్ క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. సెకండ్ క్రుయాలిటీ, టార్చర్ పెట్టుకోవడం మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్ కానీ. ఓకే. క్రుయాలిటీ అనేది మేజర్. ఇప్పుడు చాలా చూసేదంతా క్రుయాలిటీ ఎక్కువ కనబడుతుంది గ్రౌండ్. కానీ ఇక్కడ లైక్ కొట్టడము తిట్టడము ఇలాంటి వాటికి ప్రూఫ్స్ చూపించవచ్చు, కానీ కొన్ని ఇప్పుడు మీరు అన్నారు మానసికంగా క్షోభ పెట్టడం ఒకరిని అని, దానికి ప్రూఫ్ చూపించలేరు కదా. అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఒక రిలేషన్లో జరిగే ఏదైనా దేనికైనా ప్రూఫ్ చూపించలేము, 4 గోడల మధ్యలో జరిగే కథ. సో దానికి ముఖ్యంగా మానసికంగా అంటే ఎట్లా కన్సిడర్ చేస్తారు దీన్ని? మేము రీసెంట్గా ఒకటి డివర్స్ మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. సో రోజు నువ్వు లావుగా ఉన్నావు, మార్నింగ్ లేవగానే నువ్వు లావుగా ఉన్నావు, ఫుడ్ పెట్టేటప్పుడు నువ్వు లావుగా ఉన్నావు, ఆఫీస్ నుంచి రాగానే సూటిపోటు మాటలు మాట్లాడడం. ఆ అమ్మాయి కూడా ఎన్ని రోజులని బేర్ చేస్తారు ఎవరైనా. ఇట్స్ మానసికంగా పెట్టినట్టే కదా. ఇంకొకటి మన ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఒక నలుగురితో మాట్లాడుతుంటారు. అంటే దీనికి ప్రూఫ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది ఆమె? ఫ్యామిలీ నలుగురితో ఇంట్లో ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, చుట్టాలు ఉంటారు. ఇలాంటి టార్చర్ ఒక్క రోజులో అవ్వదు కదా, వాళ్ళని తెచ్చి విట్నెస్ పెట్టిస్తారు. ఓకే ఓకే. తన సైడ్ ఎవరైతే లేడీ ఉంది, ఇప్పుడు మీరు అన్నారు మీరు అన్న కేసు తీసుకుంటే తన సైడ్ చుట్టాలని తీసుకొచ్చి చెప్పిస్తుంది ఆమె. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వచ్చి అవునవును రోజు టార్చర్ పెడుతున్నాడు, మా అమ్మాయి దొడ్డు ఉందని చెప్పేసి ఇట్లా హేళన చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు. దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు? విట్నెస్ పెడితే కూడా ఓన్లీ విట్నెస్ సరిపోదు కదా, అవతల అడ్వకేట్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా. దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, దానికి ఒక సబ్స్టాన్షియల్ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటే గానీ ప్రూఫే అయితే సరిపోదు, బలమైన ప్రూఫ్ ఉండాలి. ఓకే ఓకే, చెప్పుకోదగాల. రైట్. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, ఓకే, డన్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ గ్రౌండ్? ఎమోషనల్ గా ఇబ్బంది పెట్టడం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే భర్త రాగానే ఇంటి పక్క అతనికి ఏమో చుట్టుపక్కల వాళ్ళకు శాలరీ 1.5 lakh 2 lakhs, నీ శాలరీ 30,000, వాళ్ళ ఇల్లు మాకు ఇది జరుగుతుంది, నాకు బంగారం లేదు. సో ఎమోషనల్ గా ప్రతి ఇన్సిడెంట్ దట్ కెన్ బి గ్రౌండ్ అండర్ క్రుయాలిటీ డివర్స్ తీసుకోవడానికి. సో ఈ టార్చర్ కూడా మనం పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్? క్రుయాలిటీ వచ్చేసి బేసిక్గా అంటే ఫిజికల్గా, ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ. రైట్. నెక్స్ట్ గ్రౌండ్ వచ్చేసేసి అంటే అడల్టరీ అయిపోయింది, నెక్స్ట్ క్రుయాలిటీ, అన్సౌండ్ మైండ్. లైక్ ఇన్సానిటీ ఉందనుకోండి, వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ మెంటలీ నాట్ మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు, సో దే కెన్ అప్లై ఫర్ ది లైక్ వాళ్ళ స్పౌస్ వచ్చి అప్లై చేయొచ్చు. అంటే దీని రీజన్స్ ఎట్లా చెప్తారు? నాకు చాలా కొత్తగా విచిత్రంగా ఉంది ఇది వినడానికి. మెంటల్ ఇల్నెస్, ఆ ఇన్సానిటీ ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 24 hours లో 1 గంట సేపు ఇన్సానిటీ ఉందనుకోండి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, అది కూడా ఒక గ్రౌండ్. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో ఒక కేసు చూసిన నేను,
లైక్ ఇప్పుడు భర్త వచ్చి ఇగో మా ఆవిడ ఎప్పుడు డిప్రెషన్లో ఉంటుంది, ఆమె నన్ను సరిగ్గా చూసుకుంటలేదు, నాకు తిండి పెడతలేదు, ఆమె ఇంటిమెసీ లేదు, అసలు ఏమీ లేదు, ఆమెకి నాకు మధ్యలో రిలేషన్షిప్పే లేదు, కాబట్టి నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు భార్య వచ్చి చెప్తుంది, లైక్ నేను ఈ కేసు నిజంగా ఒకటి ఇట్లాంటిది ఒకటి చూసిన. ఆమె వచ్చి చెప్తుంది ఏంది అని అంటే, నాకు నా డిప్రెషన్కి కారణమే నా భర్త. సో నన్ను వదిలేసి ఎట్లా వదిలిపించుకుందాం అనుకుంటున్నాడు ఆయన, ఇది రీజన్ పెట్టి నాకు విడాకులు తీసుకుందాం అనుకుంటుండు, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె ప్రశ్నించకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది, ఆమె కన్సిడర్ చేయలేము. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ ఏం చేస్తారు మరి? ఒక స్పౌస్ అంటే వైఫ్ హస్బెండ్ మీద కానీ హస్బెండ్ వైఫ్ మీద కానీ పోయేసి ఇట్లాంటి ఏదన్నా రీజన్ పోయి మీద నాకు డివర్స్ కావాలి అని చెప్పేసి అప్లికేషన్ కోర్టుకు పెట్టుకుంటే, ఫ్యామిలీ కోర్టులో పోయి అప్లికేషన్ పెట్టుకుంటే ఫస్ట్ మీడియేషన్కి పంపిస్తారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి కోర్టుకి సంబంధించి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తారు. ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న రీజన్స్తో ఎక్కడన్నా రీకన్సిలేట్ అవుతుందా, వాళ్ళిద్దరు మళ్ళీ సెట్ అయ్యి కలిసి ఉంటారా? అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారేజ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఐడియా. సో వాళ్ళు అక్కడ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఏమైనా రీకన్సిలేట్ అయిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సానిటీ ఉంది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ దొరుకుతుందా? ఆమె డిప్రెషన్ పోతుంది చెప్తారు క్లియర్గా అక్కడ మీడియేషన్ వాళ్ళు. డిప్రెషన్ పోతుందంటే నీ భార్యనయ్యా పోయి మంచిగా చూసుకో, నువ్వు డిప్రెషన్ కాకుండా చూసుకో. సో బేసిక్గా లీగల్లీ కూడా వాళ్ళిద్దరు విడిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తారు, విడిపోకుండానే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ నిలబడాలి అనేది కోర్టు ఉద్దేశం, సొసైటీ ఉద్దేశం ఇండియాలో. రైట్. అండ్ ద నెక్స్ట్ గ్రౌండ్ రినౌన్సియేషన్ ఆఫ్ ది వరల్డ్, అంటే సన్యాసం తీసుకునేటప్పుడు కానీ, ఒకవేళ వన్ ఆఫ్ ది స్పౌస్ నాకు వద్దు, ఈ మెటీరియల్ వర్డ్ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతే వీళ్ళకు మిగతా వాళ్ళ స్పౌస్కి ఆ గ్రౌండ్ మీద తీసుకోవచ్చు. ఓకే, బట్ ఒకవేళ అంటే ఇది వంకగా మార్చుకొని కొంతమంది పోయి కొన్ని రోజులు ఎక్కడనో సన్యాసం పుచ్చుకున్నట్టు తిరిగేసి తర్వాత వేరే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, సంబంధాలు పెట్టుకోవచ్చు, చేయాలనుకున్న కథలన్నీ చేయొచ్చు, మరి ఇవన్నీ క్రిమినల్ ప్రొసీడింగ్ వేసుకోవచ్చు తర్వాత. ఓపిక ఉండాలి కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే. సో లీగల్లీ చాలా స్ట్రెంగ్త్ ఉంది బేసిక్లీ, బట్ ఏంటంటే మనకు ఓపిక ఉండాలి అంతే ఇవన్నీ చేసుకోనీకి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఏదైనా కమ్యూనికబుల్ డిసీజ్, అంటే సెక్షువల్గా ట్రాన్స్ఫరబుల్ ఏదైనా లైక్ హెచ్ఐవి ఇంకేమైనా కొన్ని డిసీజెస్ ఉంటాయి ఉంటే ఆ గ్రౌండ్ మీద కూడా డివర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, దట్ విల్ బి ఏ గ్రౌండ్. ఓకే. ఇంకొకటి ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ అంటారు. ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ అంటే ఒక 2-3 ఏళ్ళు వచ్చేస్తే 7 years అనేది యాజ్ పర్ ది లా కనపడకుండా వెళ్ళిపోయారు. సో భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోయారు, అట్లా దాని మీద వాళ్ళు కనబడట్లేదు, ప్రెజ్యూమ్డ్ టు బి డెత్ అంటే ఆయన రావట్లేదు లేకపోతే ఆమె రావట్లేదు అని చెప్పేసి అప్లై చేయొచ్చు. ఓకే, అంటే తప్పిపోయినరనా లేకపోతే కళ్ళ ముందే ఉన్నప్పటికీ ఒక దగ్గర కలిసి ఉంటలేరనా? కళ్ళ ముందు ఉంటే ఇది ఈ గ్రౌండ్ పనికి అసలు కనబడట్లేదు. అవును, వి సీ సమ్ ఫ్యూ కేసెస్, వెరీ ఫ్యూ, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రౌండ్ యాజ్ పర్ ది సెక్షన్ 13 అయితే క్లాసెస్ ఉన్నాయో అందులో ఇది వన్ ఆఫ్ ది గ్రౌండ్. అవును, ఎస్. అండ్ ఎనీ అదర్ ఇంకేమైనా ఉన్నాయి? ఇంకంటే అకారణంగా రీజనబుల్ లేకుండానే వదిలేసి వెళ్ళడం డిజర్షన్ అంటారు. భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ ఏం రీజన్ లేకుండా ఏమంటారు ఆ కాపురం నుంచి వెళ్ళిపోయినా అనుకోండి, రైట్. సో దట్ కెన్ బి గ్రౌండ్ ఫర్ డివోర్స్. అయితే నేను దీన్ని పట్టుకొని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంది అంటే నేను కొన్ని కేసెస్ లైక్ 1-2 కేసెస్ చూసిన, నేను ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏంది అని అంటే భర్త పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, ఇక్కడ వచ్చే పైసలు సరిపోతలేవు, నేను ఇంకెక్కడైనా జాబ్ చేయాల్సిందే అని చెప్పి దుబాయ్కో ఇంకో దగ్గరికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. సంపాదించి పంపిస్తుంటాడు, కానీ రేపు వస్తా ఎల్లుండి వస్తా ఆయన కుదరకనో ఏదో 2-3 years రాకుండా అక్కడే ఉండిపోతాడు. ఉండిపోయి భార్య ఇక్కడ ఉండిపోతుంది, డబ్బులు వస్తున్నాయి, పిల్లలు బాగానే ఉంటున్నారు, ఫ్యామిలీ నడుస్తుంది, అంతా నడుస్తుంది. బట్ భర్త 2-3 years రాకపోయేసరికి ఆ డిప్రెషన్ అంటే మెల్లమెల్లగా బిల్డప్ అయ్యి దూరం అనేది ఎక్కువ, అంటే కొంచెం దూరం ఈజ్ బ్యూటిఫుల్, టూ లాంగ్ దూరం ఎప్పటికైనా వీళ్ళని సెపరేట్ చేసే ఇదే చూసుకుంటుంది. సో భార్య ఉండి షీ బర్స్టెడ్ అవుట్ సేయింగ్ దట్ నాకు ఈయన వద్దు, ఎందుకంటే నాకు ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు మెంటల్ సపోర్ట్ లేదు, ఫిజికల్ సపోర్ట్ లేదు, సో నాకు ఈయనతో నాకు అవసరం లేదనిపిస్తుంది, ఓన్లీ డబ్బులు తప్పితే నాకు వేరే ఏం కనిపిస్తలేవు ఇందులో, సో ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్
అని చెప్పే వైఫ్ని నేను చూసిన కల్లారా. ఓకే. సో ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఏంది దీనిపైన విడాకులు తీసుకోవచ్చా? ఎందుకంటే పాపం ఆయన పోయింది కూడా ఇక్కడ ఫ్యామిలీ గురించే, పిల్లల గురించి, భార్య గురించే. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు? అది ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ కదా. చూసుకోవాలి కదా మంచి. ఇప్పుడు యాజ్ ఎ భర్తగా ఆయన బాధ్యత ఏంటి? హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ వైఫ్ కదా. ఒక డబ్బులు ఒకటే కాదు కదమ్మా ఆమెకు కావాల్సింది, ఒక ఫ్యామిలీకి కావాల్సింది నాట్ జస్ట్ మనీ. ఎస్పెషల్లీ వైవాహిక బంధంలో నాట్ జస్ట్ మనీ, వాళ్ళకు ఇద్దరు దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్స్, బాడీ నీడ్స్ ఉంటాయి. ఇవి ఫుల్ఫిల్ కాకపోతే ఇట్స్ క్రుయాలిటీ. ఓకే ఓకే. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ మ్యూచువల్ ఉండాలి, ఇద్దరికి మ్యూచువల్ ఉండాలి. ఓకే ఓకే. డెసిషన్ ఆఫ్ స్టేయింగ్ అపార్ట్ ఆర్ రెగ్యులర్గా కలవడమా ఇంటర్వెల్స్లో అనేది వాళ్ళిద్దరు మ్యూచువల్గా ఫిక్స్ అయితే ఓకే. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎవరన్నా ఒక డెసిషన్ తీసుకొని వస్తా రేపు వస్తా మన కోసమే కదా అని చెప్పేసి భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ ఇది చేయడం అనేది నాట్ రైట్. అంతే. దీనిపైన కూడా ఆ గ్రౌండ్ పైన కూడా విడాకులు తీసుకోవచ్చు. ఓకే 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 రైట్. సో ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, ఇట్లాంటివి నేను నిజంగా చాలా చూస్తున్నా. భార్య అక్కడ ఉండిపోవడం, భర్త ఇక్కడ ఉండిపోవడం, ఇట్లాంటివి. సో యా. సో ఇంకేదైనా గ్రౌండ్ ఉందంటారా? ఎనీ అదర్ రీజన్? ఒకవేళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ స్పౌస్ ఒకవేళ ఒక హిందూ రిలీజన్ నుంచి వేరే రిలీజన్కి మారాలి అనుకుంటున్నారు, భర్తకు కానీ భార్యకు కానీ నచ్చట్లేదు, అంటే వేరే ఆ స్పౌస్కి నచ్చట్లేదు, తన భర్త కానీ తన భార్య కానీ వేరే రిలీజన్కి మారడం తనకి ఇష్టం లేదు, దట్ కెన్ బి ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. వాట్? ఒక వైఫ్ పోయి కోర్టుకు అప్లై చేసుకోవచ్చు, నా భర్త వేరే రిలీజన్కి మారాలనుకుంటున్నాడు, నాకు ఈ భర్త వద్దు, ఇష్టం లేదు నాకు అని చెప్పొచ్చా? కానీ ఫండమెంటల్ రైట్స్లో ఎవ్రీబడి హ్యాస్ అ ఫ్రీడమ్ టువర్డ్స్ ద రిలీజియన్. ఇది ఉంది. ఇది ఉన్నాక మరి భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ నేను రిలీజియన్ మార్చుకుంటా అంటే నువ్వు నాకు వద్దుపో నేను నీకు విడాకులు ఇస్తాను అనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కదా. ఇద్దరికి పెళ్ళిలో అన్ని వర్తించమంటారా? అన్ని పెళ్లి. ఓకే. సో ఫండమెంటల్ రైట్స్ కూడా అడ్డం రావు పెళ్లికి. రాదు. ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఈ ప్రొవిజన్ ఉంది. ఓకే ఓకే. సో బట్ వి ఫైండ్ పీపుల్ కదా పెళ్ళయిన తర్వాత వాళ్ళు కన్వర్ట్ అవ్వడము ఇష్టంతో. సో ఇందులో కూడా మనం కొన్ని చూస్తుంటాం, లైక్ భర్తకు సంబంధించిన రిలీజియన్లో భర్త ఉంటాడు, భార్యకి కావాల్సిన రిలీజియన్ మార్చుకున్న రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆమె కంటిన్యూ అవ్వడం కూడా మనం చూస్తాం. ఇట్లా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటే ఇట్స్ అప్ టు దెమ్. పర్లేదు, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, ఎవరి దేవుడు వాళ్ళకి అని ఉంటే పర్లేదు. లేదు మాకు అలా కాదు, నా భర్త కానీ నా భార్య కానీ ఈ రిలీజియన్ కాక వేరే రిలీజియన్ పోతుంది అంటే దట్ కెన్ బి ఏ గ్రౌండ్ ఫర్ డివర్స్. ఆ బేస్ మీద డివర్స్ తీసుకోవచ్చు. ఓకే సరే. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది, వీ హ్యావ్ టు నోట్ ఇట్. ఏంది అని అంటే భార్య భర్త ఓకే సరే దానికి ఇష్టం ఉన్నది చేసుకొని నేను భర్తకుంటాడో లేకుంటే సరే ఆయనకి ఇష్టం వచ్చిన దేవుడిని నమ్మని ఎవరైతే అందరి దేవుడు భార్య అనుకుంటుందో ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్, పిల్లలకు వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళకి అగో ఇది నేను ఫాలో అవుతున్న రిలీజియన్ని పిల్లలు ఫాలో అవ్వడము అని ఇటు లేదా అటు రెండు వైపులా ఈ కన్సర్న్ వస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ కమ్స్. సో ఇట్లాంటి కన్సర్న్ వచ్చినప్పుడు ఇది ఎట్లా వర్తిస్తుంది మరి పిల్లలకి? ఎట్లా వర్తిస్తుంది? పిల్లలకు కూడా పిల్లల చాయిస్, ఇంకా అంతే. పిల్లలకు కూడా పిల్లల చాయిస్. ఇఫ్ దే ఆర్ మైనర్స్ వాళ్ళకి ఇది అమ్మ మతం ఇష్టమా నాన్న మతం ఇష్టమా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే పిల్లలకు బేసిక్గా అంత తెలివి ఉండదు కదా చిన్న పిల్లల ఇష్టం. అంటే దిస్ కెన్ బి ఓన్లీ ఎ గ్రౌండ్ ఫర్ కి డివర్స్ కి కావాల్సిన గ్రౌండ్ మాత్రమే అది. ఎవరికి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, కానీ ఇంకో స్పౌస్ కి నచ్చకపోతే మాత్రం ఓకే డివోర్స్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ క్యాన్ ఆల్సో బి అ రీజన్ ఫర్ డివోర్స్. రైట్. కమింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ వన్స్ అగైన్, ఇందులో వచ్చిన ఈ గ్రౌండ్స్ అన్నిటిని చూసిన తర్వాత డివోర్స్ అనగానే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మధ్యలోకి వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు భర్త విడాకులు కావాలనుకుంటున్నాడు. సో భార్య కెన్ గో ఫర్ మెయింటెనెన్స్ అని నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ భార్య పనిచేస్తలేదో లేకపోతే చిన్న ఏదో పని చేస్తుంది అది సరిపోతలే, ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ అనే దీంట్లో. సో అట్లాంటి టైంలో ఈమెకి మెయింటెనెన్స్కి కావాలి అని అంటే భర్త చేస్తున్న జాబ్ నుంచి మెయింటెనెన్స్ ఈమె తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈమె మెయింటెనెన్స్ కోసం భర్త మీద కేసు పెట్టుకోవచ్చు. ఎంసీ కేసు అంటారు, మెయింటెనెన్స్ కేసెస్. ఓకే. భార్యకు సంపాదన లేకపోతేనే అలో అవుతుంది ఆమెకు మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అనేది దేర్ షుడ్ బి రీజనబుల్ గ్రౌండ్. అసలు ఆమెకు మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, అసలు బేసిక్ నీడ్స్ రెంట్ ఎంత, తన లైవ్లీహుడ్కి ఏంటి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల కోసం సపరేట్గా మెయింటెనెన్స్ అడగొచ్చు.
ఓకే. అంటే ఇఫ్ అట్ ఆల్ ఇప్పుడు చాలా మందిని చూస్తాం మనం, ఇద్దరు ఐటీ జాబర్స్ పెళ్లి చేసుకుంటారు. సో ఈమె శాలరీ ఈజ్ ఈక్వల్ టు హిస్ శాలరీ అనుకుందాం, లేదా కొంచెం ఒక 10-20 వేలు అటు ఇటు. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, ఈమెకి మెయింటెనెన్స్ రాదు. రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఓకే. ఒకవేళ వైఫ్ ఆల్రెడీ ఎంప్లాయ్ అయి ఉండి తనకు తాను సంపాదించుకునే శక్తి ఉంటే హస్బెండ్ నీడ్ నాట్ గివ్ మెయింటెనెన్స్ యాజ్ పర్ ది లేటెస్ట్ జడ్జిమెంట్స్. పిల్లల కోసం ఇవ్వచ్చు, పిల్లల కోసం ఇవ్వచ్చు, పిల్లల కోసం అడగొచ్చు. ఓకే ఓకే. ఆమె కోసం మాత్రం ఆమె సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండి ఈయన కంటే ఎక్కువ సంపాదించేది కూడా వైఫ్స్ కూడా ఉన్నారు. అవును కదా. అట్లాంటి కండిషన్స్ లో వాళ్ళు దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అని రీసెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ చిన్న జీతం ఉంటుంది తనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయింటెనెన్స్ అనేది ఆమెకు మినిమం ఒక 25,000 to 30,000 ఖర్చు అవుతుంది, ఆమె సాలరీ 10,000 ఉంటుంది. అట్లాంటి సందర్భంలో అడగొచ్చు. ఇట్స్ కేస్ టు కేస్ డిఫర్ అవుతుంటుంది. అది ఆ అర్జీ పెట్టుకోవాలి, ఒక సపరేట్ కేసు వేయాలి, నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి, నా భర్త నాకు అవసరం ఉంది అని, ఇది పరిస్థితి అనేది చూపించాలి. రైట్. ఇదే వైస్ వర్సా చూద్దాం ఒకసారి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జంటల్లో ఇద్దరు పనిచేస్తారు, ఇద్దరు సంపాదిస్తారు, బట్ భార్య ఇస్ మోర్ ఎలిజిబుల్, ఈమె బాగా సంపాదిస్తుంది, ఈమె బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కేసులు ఏంది అని అంటే, భర్తకి విడాకులు కావాలా వద్దా అనేది పక్కగా పెడితే భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవడానికి వేసుకోవచ్చా భర్త కూడా? 100% ప్రొవిజన్ ఉంది. ఒకవేళ భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదించలేకపోతున్నారు, సమ్ హెల్త్ ప్రాబ్లము ఏదన్నా అనుకోవచ్చు, ఏదన్నా రీజన్ అయ్యి ఉంది, భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు. కేసు వేసి మంత్లీ మెయింటెనెన్స్ తీసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి కూడా. భర్త కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మీరు? దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ అంటే ఒక లైక్ మేము విన్నది, భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, భర్తకు ఎంప్లాయ్మెంట్ లేదు, బికాస్ ఆఫ్ సమ్ యాక్సిడెంట్ అతనికి ఏదో లైక్ హీ కుడ్ నాట్ గో అవుట్ ఫర్ 2 years ఏదో లైక్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే ఆయన మెయింటెనెన్స్ చేశారు. ఇస్తే ఆయన కోర్ట్ హ్యాస్ అలాటెడ్ అతనికి, ఆయన ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చింది. పిల్లల్ని ఏమే చూసుకుంటూ భర్తకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే. సో ఇది నిజంగా ఐ డిడ్ంట్ నో టిల్ నౌ, ఇప్పుడు వరకు కూడా. సో ఇలాంటి కేసెస్ కూడా జరుగుతాయి అనేది ఇద్దరికి వర్తిస్తుంది. భర్త కానీ భార్య కానీ ఇద్దరికి వర్తిస్తుంది. ఓకే. సో మీరు డీల్ చేసిన మెయింటెనెన్స్ కేసు ఏదైనా ఒకటి, లైక్ మీరు దాంట్లో కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా, అది మీరు చెప్తే మాకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. రీసెంట్గా ఒక కేసు ఫైల్ చేశాను. యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి మంచి ఇంటిమసీ ఉంది. నార్మల్లీ అబ్బాయి చాలా మంది చూసుకుంటాడు, అమ్మాయి మన దగ్గరికి క్లయింట్ లాగా మన దగ్గరికి వచ్చింది తన ప్రాబ్లంతో. సార్ మా హస్బెండ్ మంచిగా చూసుకుంటాడు సార్, మరి ఎందుకమ్మా ప్రాబ్లం? వెర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ డివర్స్? ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే హీఈస్ ఎ డ్రగ్ అడిక్ట్. నార్మల్ ఇన్స్టెన్స్లో హీఈస్ వెరీ క్వైట్ కంఫర్టబుల్, హీఈస్ అన్ ఎంప్లాయీ, ఈజ్ వర్కింగ్. వీకెండ్ వచ్చిందంటే ఈ అమ్మాయికి టార్చర్ చూపిస్తాడు. ఒకవేళ ఆ డ్రగ్ అడిక్ట్ ఉండి ఆ ఎఫెక్ట్ ఉంటే హీస్ యాటిట్యూడ్ ఇన్ ది నార్మల్ స్పేస్ అండ్ విత్ డ్రగ్ ఈస్ డిఫరెంట్. దానివల్ల తను అన్బేరబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఒక్కటి తప్పితే మీదంతా హీ వాజ్ పర్ఫెక్ట్. రైట్. సో అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చాం, వద్దమ్మా ఇట్స్ గుడ్ ఫ్యూచర్ ఈస్ దేర్, ఎందుకు అని చెప్పాం. సో తను కూడా ఇది ఒక్కటే ప్రాబ్లం అని చెప్పేసి వచ్చింది. సో డి అడిక్షన్ సెంటర్కి పంపించారు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి పంపించారు. అది కూడా వర్కౌట్ కాలేదు. డే బై డే పెరుగుతుంది. ఒక 1 day షీ like decided, sir, I'm going for a divorce. Simultaneous గా మెయింటెనెన్స్ కూడా అప్లై చేసేది. షీఈస్ గెటింగ్ ది మెయింటెనెన్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో అట్లీస్ట్ మొగుడికి ఏ విధంగా చెప్పినా మారకపోతే, రిహాబిలేషన్ సెంటర్కి పంపినా మారకపోతే, ఇప్పుడు మెయింటెనెన్స్ ఇటు సెపరేట్ పోతుంది కాబట్టి అక్కడ పైసలు ఉండవు కాబట్టి అట్లీస్ట్ ఈ విధంగానన్నా అక్కడ డ్రగ్స్ ఆపాలి నాకు తెలిసి, మేబీ. రైట్. సో ఇక్కడ నేను ఇందాక అడుగుదాం అనుకుని ఒక విషయం మర్చిపోయింది అంటే, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సో గతంలో లైక్ అనగనగా ఆ రోజుల్లో అన్నట్టు ఏదో పురాతన కాలంలో పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసినాం మనం. బట్ మన మ్యారేజ్ యాక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఎవరికైనా పిల్లలు, ఎవరి వల్ల కానీ, భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఎవరి వల్ల అయినా కానీ వీళ్ళకి ఈ రీజన్ చూపిస్తూ విడిపోయే అవకాశం ఉందా? ఒకప్పుడు మీరు అనేది కరెక్ట్. ఈ రీజన్ చూపించేసి రెండో పెళ్లి చేసుకోవడం, అది యాజ్ పర్ ది యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఒకవేళ ఒక పాసిబిలిటీ ఏంది, సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ఇంపార్టెంట్ అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఏమంటారు సెక్షువల్ రిలేషన్స్కి ఫిట్ కాకపోతే వాళ్ళు ఒక
అప్లై చేసుకోవచ్చు. Okay. వాళ్ళు నాకు ఏమంటారు, నాకు డివర్స్ కావాలి, ఇంపార్టెన్స్ కేసు కింద వాళ్ళు లైక్ ఏమంటారు అప్లై చేసుకోవచ్చు, డివర్స్ తీసుకోవచ్చు. కానీ ఈ సాగు చూపించి నేను ఇక్కడే ఉంటా, నాకు వీళ్ళు ఉండాలి, నాకు కొత్త పెళ్లి కావాలంటే మాత్రం దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకా చెప్పాలంటే బైగామి కింద క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవుతుంది. ఓకే. సో ఏంది బైగామి అంటే? బైగామి అంటే చాలా మందితో వివాహం చేసుకోవడం, అంటే ఎగ్జిస్టింగ్ భార్య కానీ భర్త ఉన్నా కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంటే ఒకరికి డివోర్స్ ఇవ్వకుండా ఇంకొకరిని ఇంకోటి చేసుకోవడం. అచ్చా. ఓకే. సో దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఓకే లేదు, అసలు హిందూ మ్యారేజ్ అట్లాంటి ప్రొవిజన్ లేదు. ఓకే. సో కమింగ్ టు కిడ్స్, సో ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా మంది విడిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ భార్యాభర్తలకి పడక విడిపోయిన తర్వాత కూడా తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది కొంతమందికి. అందరికీ అనలేము, ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు ఈ రోజులల్లో. బట్ ఇద్దరికి ఈక్వల్గా ప్రేమ ఉంటుంది, ఇద్దరు ఈక్వల్గా ప్రేమను పంచుతారు, పిల్లలంటే అంతే ఇష్టం ఉంటుంది. బట్ నేను చూసిన చాలా కేసెస్లో తల్లి దగ్గరే పిల్లలు ఉంటారు, తల్లికే పిల్లలు అనేది చాలా చూసినాం. మరి పాపం మొగడు కూడా అంటే లైక్ ఆ అబ్బాయి కూడా తన పిల్లలంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, చూసుకోవాలని ఉంటుంది, నాకు వదిలేస్తే నేను చూసుకుంటా, నేను చదివిపించుకుంటా, నేను పెంచుతా వాళ్ళని అనే దీంతో కొంతమంది ఉంటారు. తక్కువ మంది అయినప్పటికీ కొంతమంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లలు దక్కరా? కోర్టు మ్యాక్సిమం మీరు డెసిషన్స్ తీసుకున్న యాక్ట్ ప్రకారం కానీ చూసుకుంటే ఏంటంటే మైనర్ పిల్లలు తల్లికే ఇస్తారు. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ 0 to 7 years వరకు మదర్ నీడ్ చాలా ఉంటుంది. ఓకే. బట్ అట్లా అని మీరు అన్నట్టు తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. తండ్రికి విజిటింగ్ రైట్స్ ఇస్తారు వీళ్ళు అప్లై చేయడం బట్టి. సో మంత్లీ వన్స్ ఆర్ 2 monthsకి ఒకసారి పోయి వాళ్ళ సన్ని చూసుకోవచ్చు. ఓకే. డివర్స్ అయినా కానీ తర్వాత కూడా విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చు. డివర్స్ అయినా కానీ 6 monthsకో 3 monthsకో వీళ్ళ అప్లికేషన్ బట్టి అట్లా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఓకే. మైనర్ మాత్రం తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి చట్ట ప్రకారం తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్. పిల్లల నీడ్స్ కూడా తల్లితోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తండ్రికి విజిటింగ్ రైట్స్ ఎక్కువ ఇస్తారు, తల్లికి కస్టడీ ఇస్తారు. బట్ ఒకవేళ పిల్లలకి పర్సనల్గా లేదు నాకు మా డాడీ కావాలి, నేను డాడీతో ఉంటా అని అంటే, తెలిసి తెలియని ఏజ్లో పిల్లలు అనొచ్చు మీరు అన్నట్టుగా మైనర్ పిల్లలు, లేదా మనం క్యాజువల్గా మాట్లాడుకుంటాం ఆడపిల్లలకి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తండ్రితో ఉంటా అనే అవకాశం కూడా చాలా ఉంటాయి. సో ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, కానీ చాలా కేసెస్లో మాత్రం ఆడపిల్లలు మాత్రం తండ్రికి ఇవ్వరు. ఓకే. మేజర్ అయ్యే వరకు మదర్ తండ్రి కస్టడీలో ఇవ్వరు, మదర్ నీడ్ ఉంటుంది కాబట్టి అలా ఇవ్వరు. కానీ విజిటింగ్స్ రైట్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో కూడా కొన్ని కేసెస్ చూసాం వేరే కస్టడీ విత్ ఫాదర్ కూడా జరిగిన కేసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే పిల్లల్ని పిలిచి అడిగితే నాకు తండ్రితోనే ఉంటాను నేను అని చెప్పేసి కొంతమంది ఏడ్చే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఓకే. అట్లాంటి వాళ్ళకి తండ్రి కస్టడీ కూడా ఇచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. ఓకే. సో పిల్లలు ఏది చెప్తారో అది ఫైనల్ అవుతుంది అల్టిమేట్గా. పిల్లలు చెప్పింది ఫైనల్ అని కాదు, జడ్జ్ చూస్తారు కేస్ టు కేస్. ఒక కేసుకి ఇంకో కేసుకి సిమిలారిటీ ఉండదు. ఓకే. సో ఆఫ్టర్ 7 years మీరు అన్నట్టుగా 0 to 7 అయితే 0 to 7 మమ్మీకి, ఇక మదర్కి, బాయ్ అయినా గర్ల్ అయినా. రైట్. తర్వాత పెద్దగా అయితే కొద్ది 14 years తర్వాత ఫాదర్ కెన్ ఆస్క్ ఫర్ ఏ మేల్ బాయ్. ఓకే. అది అప్పుడు కూడా ఓన్లీ మేల్ బాయ్. ఓకే. ఆడపిల్ల మాత్రం మైనర్ మొత్తం మైనారిటీ ఉన్నట్టు మేజర్ అయ్యేంత వరకు తల్లి సమక్షంలోనే ఇస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హిందూ మ్యారేజ్లోనే మనం చూస్తే ఆడపిల్ల పెళ్లి సమయానికి తండ్రి లేకపోతే ఆ పిల్లకి పెళ్లి కుదరడం కూడా చాలా కష్టం నిజానికి చెప్పాలంటే. ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజర్ అమ్మాయి ఉందనుకుందాం, ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఉందో లేకపోతే 21, 22 హూ ఈస్ క్లోజ్ టు హర్ మ్యారేజ్. సో ఇట్లాంటి అమ్మాయికి తండ్రి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, ఈ టైంలో డివోర్స్ అయితే వీఆర్ సీయింగ్ సమ్ కేసెస్ లైక్ పిల్లలు చాలా పెద్ద అయిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటారు తల్లిదండ్రులు. సో అట్లాంటి టైంలో ఒక్కసారి మైనర్ నుంచి మేజర్ అయింది అనుకోండి, ఆ పాప కానీ బాబు కానీ వాళ్ళ డిస్క్రిషన్. అప్పుడు తల్లి దగ్గర ఉంటావా అనేది సోల్ వాళ్ళ డిస్క్రిషన్. ఓకే. ఒక అమ్మాయి ఉంది మైనర్ నుంచి మేజర్ అయింది, ఆ అమ్మాయికి తండ్రి దగ్గర ఉండాలనుకుంటే తండ్రి దగ్గర ఉండొచ్చు. ఓకే. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ అప్పుడు. ఓకే. చిన్నగా ఉన్నప్పుడు అంటే మైనర్ ఉన్నప్పుడే రిస్ట్రిక్షన్. వేర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ మదర్, అప్పుడు మాత్రం మదర్ కస్టడీకే ఇస్తారు. సో బేసిక్గా మనం చాలామందిని చూస్తుంటాం, ఎట్లా అంటే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, ఆయనకి నేనంటే ఇష్టం లేదని చెప్పేసి కొన్ని రోజులు ఇంటికి వస్తలేడు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కానీ నాకు ఆయన కావాలి
అనే భార్యలు చాలా మంది ఉంటారు. సేమ్ వే భర్తలు కూడా చాలా మంది ఉంటారు. భర్తలు కూడా ఉంటారు. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, కానీ నాకు భార్య కావాలి, నా పిల్లలు, నా భార్య పైన నాకు కంప్లైంట్స్ ఏం లేవు, బట్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. బట్ పాపం వాళ్ళకి సొల్యూషన్ ఏందో అర్థం కాదు. వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అసలు? సొల్యూషన్ ఉంటుంది. ఇద్దరికి నచ్చితే ఇద్దరికి విడిపోవాలంటే మ్యూచువల్ కన్సెంట్, దెర్ ఇస్ నో ఇష్యూ. ఇన్ కేస్ కంటెస్టేట్ ఎప్పుడవుతుంది, భార్య భర్తల్లో ఒకరికి కావాలంటుంది, ఒకరికి వద్దని ఉంటుంది. భర్త కావాలంది లేకపోతే భార్య కావాలంది. సెక్షన్ 9 ఏం చెప్తారంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటది. అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ నాకు నా భార్య కావాలి, తను రీజనబుల్ కాజ్ లేకుండా ఈ ఫ్యామిలీ మా ఇద్దరు ఫ్యామిలీ సొసైటీ నుంచి వెళ్ళిపోయింది అని కోర్టుకు ఒక పిటిషన్ పెట్టుకోవాలి, కేసు ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకుంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు. ఒకవేళ అది కరెక్ట్ గ్రౌండ్ ఉంటే కోర్టు ఏమని ఆర్డర్ ఇస్తుంది అంటే, అమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు, లేకపోతే అయ్యా నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నీ భార్యతో ఉండాలి, లేకపోతే నువ్వు నీ భర్తతో ఉండాలి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఓకే ఓకే, దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ యాజ్ పర్ ది యాక్ట్. ఇప్పుడు మనము ముస్లిం మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడితే, ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో లైక్ నేను విన్నది ఏంటి అని అంటే 7 మంది వరకు పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఒకరికి విడాకులు ఇవ్వకుండా 7 మంది వరకు కూడా పెళ్లి చేసుకోవచ్చు ఒక అబ్బాయి. ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుందా ముస్లిమ్స్లో? ముస్లిం యాక్ట్ తీసుకుంటే, ముస్లిం పర్సనల్ లా తీసుకుంటే ఒక అబ్బాయి అంటే మెన్ 4 మ్యారేజ్ చేసుకోవచ్చు. 4 మ్యారేజ్ 7 కాదు యాజ్ పర్ ది యాక్ట్. అందులో కూడా లైక్ 2-3 సెక్స్ ఉన్నాయి. అందులో 4 మ్యారేజెస్ వరకు అయితే వ్యాలిడ్ యాజ్ పర్ ది యాక్ట్. 4 మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపేర్ చేస్తే హిందూ మ్యారేజ్లో ఫస్ట్ మ్యారేజ్ తర్వాత సెకండ్ మ్యారేజ్ చేయకూడదు అన్లెస్ అంటిల్ డివర్స్ తీసుకోవడం కానీ, వైఫ్ చనిపోవడం కానీ, ఇట్లాంటి అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ స్పౌస్ చనిపోతేనే సెకండ్ మ్యారేజ్కి పోవాలి హిందూ మ్యారేజ్. ముస్లిం మ్యారేజ్లో 4 మ్యారేజ్ వరకు ఎలిజిబుల్. వైఫ్ ఉండగానే ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు. రీజన్ అవసరం లేదు, ఇంకా రీజన్ అవసరం లేదు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వైఫ్ కూడా చేసుకోవచ్చు, హస్బెండ్ ఉండగానే ఇంకో 3 పెళ్లిళ్ళు కాదు. సో ఇది లేదు. అంటే చట్టాలు కూడా మొగలకు ఒకలాగా ఆడోళ్ళకి ఒకలాగా ఉంటున్నాయి అనమాట. అంటే పర్సనల్ లాస్ అన్నట్టు, ఎవరు పర్సనల్ లాస్ అవి. ఓకే ఓకే. సో ఈ ముస్లిం మ్యారేజ్ యాక్ట్లా ఎట్లుంటుంది, డివోర్స్ సిస్టమ్ ఏంది, ఇంట్లో ఎట్లుంటుంది సార్? హిందూస్కి ఎలా అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందో, ముస్లిమ్స్ మ్యారేజ్ కానీ ముస్లిం డివర్సెస్ కానీ ముస్లిం పర్సనల్ లా పైన గవర్న్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ఒక 3 టైప్స్ ఆఫ్ డివర్స్ ఉంటుంది. డివర్స్ అనేది ఫస్ట్ తలాక్ అంటారు. తలాక్ అంటే ఇట్స్ హస్బెండ్ ఇన్సిస్టింగ్ ఫర్ డివర్స్, దట్ ఈస్ కాల్డ్ తలాక్. సెకండ్ ఈజ్ ఖులా అంటారు. ఖులా అంటే ఏంటంటే వైఫ్ ఇన్సిస్ట్ ది డివర్స్ బట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ హస్బెండ్, దట్ ఈస్ ఖులా. ఓకే. ముబారత్ అంటారు. ముబారత్ ఈజ్ ఏ మ్యూచువల్ కన్సెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు స్పౌస్ కలిసి టుగెదర్ దే వాంట్ టు డిజాల్వ్ దేర్ మ్యారేజ్. ఓకే, దట్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ డివోర్స్. యా. సో కమింగ్ టు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. సో మనం హిందూ గురించి ముస్లిం గురించి మాట్లాడినాం. ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటి అని అంటే, ఎవరెవరు పెళ్లి పద్ధతులు, ఎవరెవరు రిచువల్స్ వాళ్ళే ఉంటాయి సెపరేట్గా. సో వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఏంది, వీళ్ళకి క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది అనడానికి ఏం జరిగి ఉండాలి? క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఈస్ గవర్న్ బై ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. ఓకే ఓకే. ప్రైమరీ కండిషన్ ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్స్లో ఈదర్ ఆఫ్ ది మెన్ ఆర్ విమెన్, అంటే స్పౌస్ మ్యారేజ్ అయ్యే పార్టీలో మెన్ కానీ లైక్ బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ ఎనీ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి క్రిస్టియన్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ బోత్ షుడ్ బి క్రిస్టియన్ అనేది లేదు. ఒక్కరు క్రిస్టియన్ అయినా దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్, బట్ దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ యాజ్ ఎ మ్యారేజ్ ఇన్ దిస్ యాక్ట్ త్రూ దిస్ యాక్ట్. ఓకే, అప్పుడు ఈ యాక్ట్ రూల్స్ వర్తిస్తాయి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఇద్దరు హిందూస్ అయి ఉండాలి, ఎగ్జాక్ట్లీ. ముస్లిం మ్యారేజ్ యాక్ట్ లో ఇద్దరు ముస్లిమ్స్ అయి ఉండాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ దర్ ఇస్ నో రూల్ సేయింగ్ దట్ ఇద్దరు క్రిస్టియన్స్ అయి ఉండాలి అని రూల్ లేదు, అవసరం లేదు. ఎవరో ఒకరు ఉన్నా కూడా నడుస్తుంది. ఎవరైనా ఒక్కరు క్రిస్టియన్, ఇక్కడ మేల్ డామినేషన్ ఏం లేదు ఆర్ ఫీమేల్ డామినేషన్ ఏం లేదు, ఇద్దరు ఒప్పుకోవాలి. రాదర్ లైక్ బ్రైడ్ గ్రూమ్ ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి క్రిస్టియన్ మ్యారేజ్. మెయిన్లీ ఇక్కడ గవర్న్ చేసేది ఎట్లా ఉంటుందంటే, ఆ మ్యారేజ్ అనేది త్రూ ప్రీస్ట్ కానీ లైక్ మినిస్టర్ ఆఫ్ చర్చ్ కానీ వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. దట్ ఈస్ రికార్డెడ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ది మ్యారేజ్. సో వీళ్ళు కూడా ఒక మ్యారేజ్, చర్చ్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో దెన్ దే హ్యావ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్ త్రూ మ్యారేజ్ ఆఫీసర్ కానీ వాళ్ళతోని అండర్ దిస్ యాక్ట్, ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్
1872 కింద రిజిస్టర్ చేసుకుంటే ఆ కన్సర్న్ రూల్స్ వర్తిస్తాయి ఇండియన్ క్రిస్టియన్స్. ఓకే. సో ఇఫ్ లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వీళ్ళకి పెళ్ళయిన తర్వాత క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయితే వీళ్ళకి ఏ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది ఇప్పుడు? అంటే వాళ్ళు Divorce అవ్వాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏమని రిజిస్ట్రేషన్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళల్లో ఒకళ్ళు క్రిస్టియన్ ఉండి ఒకళ్ళు హిందూస్ ఉండి వాళ్ళు దే వెంట్ ఫర్ అ నార్మల్ మ్యారేజ్ లైక్ తాళి కట్టుకోవడం ఏదో చేసుకున్నారు, సమ్ మ్యారేజ్ ఇస్ డన్, లేదా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి జస్ట్ సంతకాలు పెట్టేసి పెళ్లి చేసేసుకున్నారు, లేదా ఎనీథింగ్ హ్యాపెండ్. సో దీని తర్వాత వీళ్ళు డివోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. డివోర్స్ చేసుకుందాం అనుకునే టైంకి దే బోత్ గాట్ కన్వర్టెడ్, లైక్ సంబడీ ఇస్ క్రిస్టియన్, ఇంకొకరు కూడా కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇద్దరు క్రిస్టియన్స్, ఈ ఇద్దరు క్రిస్టియన్స్కి వీళ్ళిద్దరు క్రిస్టియన్స్ అయిన తర్వాత డివోర్స్ తీసుకోవాలనుకుంటే వీళ్ళకి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుందా, లేకపోతే దానికి ముందు చేసుకున్న పెళ్లిలో మీరు అన్నట్టుగా అక్కడ చర్చ్లో సంతకాలు ఇవేవి లేవు కాబట్టి వీళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుందా? ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేస్తే డిజల్యూషన్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచే చేయాలి. సో దేర్ ఇస్ అ కాలమ్ కాల్డ్ సమ్ యాక్ట్, మ్యారేజ్ యాక్ట్ మ్యారేజ్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ పద్ధతిలోనే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కూడా కావాలి. తర్వాత వాళ్ళు ఏ కన్వర్జన్స్ తీసుకున్నా అది పనికిరాదు. వాళ్ళు ఏ చట్ట ప్రకారం అయితే మ్యారేజ్ జరిగిందో దాంతోనే డిజల్యూషన్ చేసుకోవాలి. రూల్స్ ఆఫ్ దట్ యాక్ట్ ఓన్లీ అప్లైస్ ఫర్ దెమ్. డన్. సో మరి వీళ్ళ డివోర్స్ యాక్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్న దాంట్లో డివోర్స్లో ముస్లిమ్స్లో వేరే ఉన్నాయి, హిందూస్లో వేరే ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్స్ వీళ్ళ దాంట్లో ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయి? డివోర్స్ ఈస్ గవర్న్ బై ఇండియన్ డివోర్స్ యాక్ట్. ఓకే. వీళ్ళకు క్రిస్టియన్ నథింగ్ లైక్ సెపరేట్ ఇప్పుడు ముస్లిమ్స్కి ఉన్నట్టుగా గవర్నర్డ్ బై క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏం లేదు డివోర్స్. వీళ్ళకి వర్తించేది ఏంటంటే ఇండియన్ డివోర్స్ యాక్ట్, రైట్? సో దీని ప్రకారం ఏంటంటే మోర్ ఆర్ లెస్ క్రిస్టియన్స్ కూడా సేమ్ గ్రౌండ్, అడల్టరీ, లైక్ డిజర్షన్ అండ్ క్రూయాలిటీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ కి డివోర్స్ గ్రౌండ్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే. సో క్రూయాలిటీ కెన్ బి ఏ గ్రౌండ్, డన్. సో లైక్ అడల్టరీ కెన్ బి ఏ గ్రౌండ్. సో వీటన్నిటిలోనే డివోర్స్ అనేది పరిగణనలోకి తీసుకోవచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కోర్టుకి. ఓకే డన్. సో వెన్ ఇట్ కేమ్ టు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వీళ్ళ దాంట్లో కూడా మెయింటెనెన్స్ అనేది ఉందా లేదా, ఒకవేళ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ? డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ డివోర్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ది మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్కే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ సమ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ప్రకారము ఈవెన్ ముస్లిమ్స్లో కూడా ముస్లిం పర్సనల్ లా అబాయిడ్ చేస్తూ కూడా మెయింటెనెన్స్ అప్లై చేస్తే అలో అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. మెయింటెనెన్స్ ఈస్ అప్లికబుల్ ఇన్ పర్సనల్ లా ఆఫ్ ముస్లిమ్స్ ఆల్సో. దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ లైక్ కోర్ట్ హ్యాస్ గివెన్ ఆర్డర్స్ టు పే ది మెయింటెనెన్స్ టు ది వైఫ్. ఓకే. సో ఇక్కడ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి ఏ మ్యారేజ్ యాక్ట్ కిందకి వస్తుంది, ఏ రిలీజన్ కిందకి వస్తారు వాళ్ళు అనేది కన్సిడర్ చేయకుండా వాళ్ళ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. కేస్ టు కేస్ డిఫర్ అయి ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్ని కోర్టుకు ఒక పిటిషన్ రూపంగా వేసుకుంటే, వాళ్ళు ఒక అఫిడవిట్ వేసుకుంటే దే విల్ గెట్ ది ఫేవరబుల్ ఆర్డర్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్, ఎగ్జాక్ట్లీ, రైట్. సో మూవింగ్ ఆన్ టు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ హిందూని పెళ్లి చేసుకోవడం, లేదా ఒక హిందూ ముస్లింని చేసుకోవడం, లేకపోతే ముస్లిం క్రిస్టియన్ని చేసుకోవడం, దీస్ ఆర్ హ్యాపెనింగ్ నవ్ డేస్. చాలా కేసెస్ ఎవరైనా డివోర్స్కి వచ్చినవి కూడా చూస్తున్నాము. అండ్ హ్యాపీగా లివింగ్ ఉన్న వాళ్ళని కూడా పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. ఈ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇట్లాంటి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ యాక్ట్ లాంటిది ఏమైనా ఉందా? అంటే ఇంటర్ రిలీజియన్ వచ్చేసరికి దిస్ ఈజ్ గవర్న్ బై స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఓకే. ఒక కమ్యూనిటీ ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ ఒక హిందూని పెళ్లి చేసుకుంటున్నాడు, సో వాళ్ళు ఈ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ మ్యారేజ్. సో ఇట్స్ దేర్ ఫండమెంటల్ రైట్, వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. బట్ దిస్ యాక్ట్ ఈజ్ మోర్ ఆఫ్ సెక్యులర్ ఇన్ నేచర్. ఓకే. ఇండియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఈజ్ ఏ సెక్యులర్ యాక్ట్. ఓకే. బట్ ఇక్కడ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే 30 days ప్రియర్ ముందు మ్యారేజ్ ఆఫీసర్కి పోయి డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. దే హ్యావ్ టు లైక్ ఆస్క్ ఫర్ ఎనీ ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి, లైక్ ప్రియర్ నోటీస్ ఆఫ్ 30 days షుడ్ బి గివెన్ టు ది మ్యారేజ్ ఆఫీసర్. ఓకే. దట్ ఈస్ ది మ్యాండేటరీ థింగ్. అండ్ రిమైనింగ్ వచ్చేసి దే షుడ్ నాట్ బి ఏ లివింగ్ స్పౌస్, ది ఏజ్
they both of them should be like bride groom should be 21 and bride should be 18. These mandatory things are there applicable for Indian Special Marriage Act also. ఓకే ఓకే కొంచెం టిపికల్గా అనిపించినప్పటికీ ఈ ప్రశ్న అడగాలని ఉంది నాకు. లైక్ వీ ఆర్ సీయింగ్ సమ్ పీపుల్ గెటింగ్ మ్యారీడ్ టు అ ముస్లిం గై, ఒక హిందూ అమ్మాయి ఈస్ గెటింగ్ మ్యారీడ్ టు అ ముస్లిం గై ఫర్ ఎగ్జాంపుల్, Yes. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్. అండ్ వీళ్ళ పెళ్ళి ఇప్పుడు మన దాంట్లో కొంచెం ఏంది అని అంటే అబ్బాయిల తరీకాలో పెళ్ళి చేసుకోవాలి అనేది మన హోల్ అన్ని మ్యారేజ్ యాక్ట్స్లో కొంచెం ఈ డామినేషన్ ఉంటుంది. వీ నో దట్, ఎవ్రీబడి నోస్ దట్. సో ముస్లిం పద్ధతిలో పెళ్ళి అయింది అనుకుందాం వీళ్ళకి, అండ్ షీ వాస్ క్లియర్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ కి ఐ డోంట్ నో వెదర్ వాళ్ళు కన్వర్ట్ అయితేనే పెళ్ళి చేసుకుంటారా లేదా అనేది పక్కకు పెట్టేస్తే, వెన్ ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్. సో వెన్ ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్ వాళ్ళు ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటారు. నువ్వేం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఐ లవ్ యూ, ఐ కెన్ మ్యారీ యూ. థింగ్ ఈజ్ ఏంది అని అంటే ఐ ఓన్లీ హ్యావ్ ఎ రూల్, నా పేరెంట్స్ కోసం లేకపోతే నా ఇంట్లో కోసం నా పద్ధతిలో పెళ్ళి కావాలి, నా రిలీజియన్ పద్ధతిలో అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఓకే నన్ను అదే గొప్ప కదా, నన్ను కన్వర్ట్ చేయమని అడుగుతలేడు కదా. సో ఆబ్వియస్లీ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంది అని అంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి షుడ్ చేంజ్ హర్ నేమ్. దిస్ వి ఆల్ నో. అది క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి వస్తుంది. సో ఇన్ ది సేమ్ వే అదే మనం రిలీజియన్ విషయానికి కూడా ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. బట్ ఇక్కడ వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు లేదు బై నువ్వు చూసుకున్నా నేను చూసుకుంటా, బట్ విల్ గెట్ మ్యారీడ్, విల్ లివ్ టుగెదర్, మనకు మంచి ఫ్యామిలీ కావాలి, విల్ బీ అ ఫ్యామిలీ టుగెదర్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ లైక్ దిస్, బ్రాడ్గా ఆలోచించేవాళ్ళు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ ఇప్పుడు అమ్మాయి హిందూగానే ఉంటూ ముస్లింని పెళ్లి చేసుకొని ఆ ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకున్న అమ్మాయికి రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చి డివోర్స్కి వెళ్తే ఈ అమ్మాయికి ఇప్పుడు ఏది వర్తిస్తుంది? ఇస్ ఇట్ అ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ పద్ధతిలో ఉన్న డివోర్సా, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న డివోర్సా? దిస్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ సెక్యులర్ ఇన్ నేచర్. ఓకే, ఇక రిలీజన్తో సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. ఇద్దరు ఏమనుకున్నారు, ఇద్దరు డిఫరెంట్ రిలీజన్తో యునైట్ అవుతున్నారు, అదే స్పిరిట్తోని మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ప్రాసెస్ అనేది వాళ్ళ ఇష్టం. బట్ రూల్స్ అప్లికబుల్ రూల్స్ డైవర్స్కి కానీ ఏదైనా రూల్స్ అప్లికబుల్ రూల్స్ విల్ బి ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఎవిడెన్స్ అనేది నా ప్రశ్న ఇక్కడ ఏంది. ఇప్పుడు ప్రేమించుకున్నప్పుడు ఏంటంటే నువ్వు ఏది చేసినా నడుస్తుంది, మనం మంచిగా ఉందాం, మంచి పెళ్లి చేసుకుందామని ఎట్లా చేసుకున్నా నడుస్తుంది. విడిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ లేని ఇష్యూని కూడా క్రియేట్ చేసుకుంటారు ఇద్దరు, ఇది జరుగుతుంది. సో విడిపోయేటప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ అబ్బాయి అన్నాడు అనుకోండి, లేదు మేము ముస్లిం మ్యారేజ్ యాక్ట్లోనే చేసుకున్నాం, ఆమె హిందూ కాదు, ఆమె ముస్లిమే, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే కన్వర్ట్ అయిపోయింది అని అన్నాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఎవిడెన్స్? అలా కాదు, అందుకే రిజిస్ట్రేషన్ ఈస్ గెట్టింగ్ త్రూ దిస్ యాక్ట్. సో వీళ్ళిద్దరికి ఈ యాక్ట్ చేసుకోవాలి కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. 30 days ముందు నోటీస్ ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నౌ దేర్ ఇండివిజువల్ వాళ్ళు ఏం రిలీజియన్ ఫాలో అవుతారు అనేది వాళ్ళిద్దరి ఇష్టం. ఓకే, సో యాక్ట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్. బట్ వాళ్ళిద్దరికి సంబంధించిన రూల్స్ మొత్తం ఇది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కానీ పెళ్ళి అయింది, దే కేమ్ టు డివోర్స్, అప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడు ఏమని అప్లై చేస్తున్నారు, ఏ యాక్ట్తో అప్లై చేస్తున్నారు అసలు? ఫస్ట్ ఇట్స్ వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ దట్? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దెర్ ఇస్ సమ్ యాక్ట్ టు గెట్ మ్యారీడ్. అంటే నీ పెళ్ళిని ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నావు అనేది, ఏ యాక్ట్ కింద, ఏ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేస్తున్నావు అనేదే మెయిన్ థింగ్ ఇక్కడ. అది మిస్ అయినామంటే లైఫ్లో మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు డివోర్స్, లేదా హ్యాపీ ఉన్నారంటే ఏం లొల్లి లేదనుకోర్రి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డివోర్స్ ఇది చాలా పెద్ద లొల్లై కూర్చుంటుంది. ఇట్లాంటివి ఏమైనా చూసిర్రా మీరు? ఇక్కడ అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో వచ్చేస్తే ఆ మెచ్యూరిటీ ఉంటుంది మ్యాక్సిమం ఆఫ్ కపుల్స్కి. బట్ ఇన్ కేస్ వాళ్ళకు కూడా అప్లికేషన్ ఆఫ్ ది డివర్స్ ఇస్ సేమ్. అడల్టరీ విల్ బి ఎ గ్రౌండ్ ఆఫ్ ది డివర్స్, క్రూయాలిటీ గ్రౌండ్ ఫర్ ది డివర్స్. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ నో వేర్ రిలీజన్ పర్సనల్ లా వచ్చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వదు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పర్సనల్ లా అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఓకే సో రైట్. బేసిక్గా ఈ విధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా దే కెన్ go if they are not comfortable with each other, when their marriage is not working out, they can go for divorce happily. బట్ ఏంది అని అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఈ ప్రొవిజన్స్ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది అన్న అవేర్నెస్ తోని పెళ్లి చేసుకోవాలి. రైట్. మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందమ్మా, వాళ్ళిద్దరికి ఒక లవ్ మ్యారేజ్ ఉంది, ఓకే, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంతా స్వీట్గా అనిపిస్తుంది, ఏం ప్రాబ్లం తెలియదు. ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దెన్
దే హ్యావ్ టు ఫేస్ దీస్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. అందుకే ఎవరికైనా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే మేబీ వాళ్ళ లవ్ మ్యారేజ్ అయినా కదా దే షుడ్ గో ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ రిలీజియనే చేసుకుంటున్నారు అనుకోండి, సరే ఇద్దరు అడల్ట్స్ ఇద్దరు మేజర్స్ వాళ్ళ చాయిస్, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళ చాయిస్. గో ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో టుమారో రేపు ఒక ప్రూఫ్ ఉంటుంది అమ్మాయికి అబ్బాయి పైన కానీ అబ్బాయికి అమ్మాయి పైన కానీ ఒక బాండింగ్ అనేది లీగల్ ప్రూఫ్ అనేది ఉంటుంది. రైట్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్లే కానీ ఏదన్నా వాళ్ళ కష్టం వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దట్ విల్ బి ఏ బాండింగ్. సో వన్ ఆఫ్ ది కేస్ ఎగ్జాంపుల్. సో ఇలాగే లైక్ ఒక లవ్ మ్యారేజ్, ఇద్దరు హిందూసే, ప్రాక్టికల్ ఇద్దరు హిందూసే, ఇద్దరు పోయారు లవ్ మ్యారేజ్, లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. సో వన్ ఆఫ్ ది లైక్ తర్వాత ఒక 8 months తర్వాత వాళ్ళిద్దరికి ఏమో డిఫరెన్స్ వచ్చాయి, సపరేట్ అయ్యారు. అయితే అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అడిగారు వేర్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ యువర్ మ్యారేజ్ అని అడిగారు. బేసిక్ థింగ్ కదా. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మేము ఆ రోజు తొందరగా వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ వెళ్తుంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు నాకు తాళి కట్టాడు అని చెప్పింది. దట్ వాజ్ ది ఓన్లీ ప్రూఫ్ షీ ఈస్ హ్యావింగ్. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు అంటే ఆడ ఏం దొరుకుతుంది ఎవిడెన్స్ వాళ్ళకి? సో దేర్ షుడ్ బి సమ్ ప్రాసెస్. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు దే ఆర్ మేజర్స్, దే హ్యావ్ టు టేక్ దోస్ స్టెప్స్. సో చాలా కపుల్స్లో అట్లాంటి ఇష్యూస్ కనబడుతుంటాయి. రైట్. సో బేసికల్లీ చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకునే జోష్లా, అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైనా కానీ రేపటి రోజు విడిపోతాము అని ఎవరు విడిపోతాం అనే దీనిపైన పెళ్ళి ఎవరు చేసుకోడు. బట్ ఇట్ ఈస్ అ సెంటిమెంటల్ థింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని మితిమీరిపోయినప్పుడు సెంటిమెంట్, పర్సనల్, ప్రైవేట్ స్పేస్ అంతా పబ్లిక్ అవుతుంది, లీగల్ అవుతుంది. అట్లా అయిన రోజు మనకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి. అండ్ ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం లైక్ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అని, పోస్ట్ వెడ్డింగ్ కౌన్సిలింగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే. సో ఈ వెడ్డింగ్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం ఎందుకు అనంటే రేపటి రోజు విడిపోకుండా ఉండేటందుకు ఇప్పిస్తున్నాము కాదు, వెదర్ యూ హ్యావ్ యువర్ మైండ్ దేర్ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి ఇప్పిస్తున్నవి. సో ఇవన్నీ మీ జీవితాన్ని బాగు చేయడానికే తప్పితే చెడగొట్టడానికి కాదు. దీన్ని అర్థం చేసుకునే స్టేట్లో ఇంకా మనం లేము. వీఆర్ స్టిల్ లైక్ ఎట్లా అంటే ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తున్నాం. ఎందుకు మనము పెళ్లి చేసుకుంటున్నది కలిసి ఉండడానికే కదా, విడిపోవడానికి కాదు కదా, అట్లాంటప్పుడు రిజిస్టర్ అయితే ఏంది కాకపోతే ఏంది ఇట్లా ఆలోచిస్తున్నారు. సో దాన్ని వదిలిపెట్టేసి ఆ మూర్ఖత్వాన్ని వదిలేసి అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎందుకైనా మంచి చేసి పెట్టుకుందాం అనుకోవడంలో తప్పులేదు. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ జస్ట్ 1 or 2 days. అదే స్పెషల్ మ్యారేజ్ కిందకి వస్తే 30 days. దట్స్ ఇట్. అంతే. రైట్. సో ఆఫ్టర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ నిజంగా చాలా తెలియని విషయాలు ఈరోజు ఇంటర్వ్యూలో చాలా తెలుసుకున్నాను నేను. అఫ్కోర్స్ మన ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు. బట్ నాకు ఒక్క ఫైనల్ క్వశ్చన్ ఉంది. ఏంది అని అంటే బేసిక్గా ఇప్పుడు మనం అన్నీ విన్న తర్వాత మన దగ్గర ఉన్న ఇండియాలో ఉన్న ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ విచ్ ఇస్ గవర్నర్డ్ బై ముస్లిం మ్యారేజ్ లా అండ్ పర్సనల్ లా, ఎగ్జాక్ట్లీ, అండ్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, వాళ్ళ డివోర్స్ సిస్టమ్, ఇవన్నీ విన్న తర్వాత అన్ని దేశాల్లో ఇట్లే అంటే చాలా దేశాల్లో కూడా వీ ఫైండ్ డిఫరెంట్ కల్చర్డ్ పీపుల్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్కి వెళ్ళినా వీ ఫైండ్ దేర్ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ మెనీ అదర్ రిలీజియస్. సో వీళ్ళందరికీ అక్కడ కూడా వాళ్ళ దేశం కూడా ఈ ప్రొవిజన్ ఇస్తుందా? ఇప్పుడు మన భారతదేశంలో ముస్లిమ్స్ తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. సో దే గాట్ టు డిజైన్ దేర్ ఓన్ లా. ఈ ప్రొవిజన్ మన చట్టాలు మాత్రమే ఇచ్చినాయా, లేకపోతే వేరే దేశాల్లో కూడా ఈ ప్రొవిజన్ ఫర్ హిందూస్ ఉందా, లేకపోతే వేరే మతాల్లో ఉందా అనేది నా డౌట్. వేరే కంట్రీ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూఎస్ కానీ డెవలప్డ్ కంట్రీస్ కానీ యూరోప్లో తీసుకుంటే కానీ ఎక్కడ ఇన్ని పర్సనల్ లాస్ ఉండవు. 1 country 1 law. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అండ్ డివర్స్ ఒకే లాతోని గవర్న్ అయి ఉంటుంది. ఏ రిలీజన్ అయినా ఎనీథింగ్ ఒకటే వర్తిస్తుంది. మన దగ్గర ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, హిందూ యాక్ట్, ఇవన్నీ కాకుండా ఇంకా సెక్యులర్ అని చెప్పేసి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. మన దగ్గర ఉన్న ప్రొవిజన్స్ ఇన్ని ప్రొవిజన్స్ వేరే దగ్గర ఉండవు. దట్ ఈస్ ఇంపాసిబుల్ రాదర్. ఇక్కడ మేబీ దట్ మే బి వన్ ఆఫ్ ది రీజన్ వేర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ఇండియా. అది కూడా అనొచ్చేమో మోస్ట్ ప్రాబబ్లీ. సో పెళ్ళిళ్ళని నిలబెట్టడానికి అంటే సంబంధాల రిలేషన్షిప్స్ని నిలబెట్టడానికి భారతదేశం ఎంత గట్టి ఫౌండేషన్స్ వేసుకొని ఉంది అంటే చట్టాల పరంగా అట్లా ఆ విధంగా ఏ దేశంలో కూడా అంత గట్టి ఫౌండేషన్ లేదు
లీగల్లీ. ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ యాక్ట్స్ ఉండవు. ఓ గాడ్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ టు నో నిజంగా చెప్పాలంటే. సో ఇంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత వీ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఇండియన్స్ నిజంగా. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, వీ హ్యావ్ మెనీ మోర్ థింగ్స్, బట్ ప్రస్తుతం మన టాపిక్ అది కాబట్టి. సో వెరీ హ్యాపీ టు నో దిస్ థింగ్ ఆల్సో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా విషయాలు ఇచ్చిన తర్వాత ఇంత నేర్చుకున్న సాటిస్ఫాక్షన్ ఉంది నా లోపల. థ్యాంక్స్ లాట్ సార్. మళ్ళీ ఒకసారి తప్పకుండా కలుద్దాం. తప్పకుండా.